ప్రభు అని యేసుక్రీస్తునందు మీ అందరికీ శుభములు. చూడండి, గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం, నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదించబడుదురు అని అబ్రహాంతో మాటిచ్చాడు. ప్రమాణం చేశాడు, ఒట్టు పెట్టుకున్నాడు, ఆకాశ నక్షత్రాలు చూపించాడు, ఈ కింద భూమి మీద ఇసుక చూపించాడు, పైనేమో నక్షత్రాలు చూపించాడు. ఇలాగ నీ జనాంగం అవుతుంది అన్నాడు. జనాంగాన్ని పెంచి పోషించాడు. అలా దేవుడు తన ప్రణాళికను చెప్పిన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 4వ వచనంలో అయితే, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. మన రోగములు, స్వస్థతలు ఉన్నాయి, స్వస్థతలు జరుగుతున్నాయి. దానికోసం అభ్యాసం చేసిన వారు, నీ విశ్వాసము నీకు కలుగునుగాక. విశ్వాసముతో విశ్వాసరహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. విశ్వాసం కావాలి, విశ్వాసంలో నడవాలి, విశ్వాసంలో అభ్యాసం చెయ్యాలి. నిశ్చయముగా నీ రోగములు భరించను, నిశ్చయముగా నీ రోగములు భరించను అంటే బలహీనంగా ఉన్నాము, రోగాలతో ఉన్నాము, కష్టాలతో ఉన్నాము. స్వస్థత అనే విషయం గురించి మీకు వరము దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఒక టిప్ లాగా, వరం అంటే టిప్పు, సువార్త వ్యాప్తి చెందాలి అని. అంటే మన దగ్గర ఏవైనా శక్తులు ఉన్నాయా అంటే ఉన్నాయండి, స్వస్థతలు ఉన్నాయండి. మాంత్రిక విద్యలని అణగదొక్కే శక్తి వాక్యంలో ఉన్నది. అన్ని నామముల కన్నా పై నామము యేసు నామము. స్వస్థత వరమున్నది. వాక్యములో ప్రతి ఒక్క భాగము ఉన్నది. అన్నీ కూడా సెల్యూట్ కొట్టవలసింది ఎవరికి? వాక్యానికి. వాక్యాన్ని పక్కన పెడితే ఎందుకు పనికిరావు? పౌలు ఒక మాటలో పదే చెప్తాడు, మేము పోరాడుచున్నది ఆకాశ దురాత్మ సమూహలతోనూ, ఈ లోక నాథులతోనూ, ప్రధానులతోనూ, అధికారులతోనని. నీకు వాక్యం ఉంది కనుక నీ దగ్గరికి ఏమీ రావట్లేదు. కానీ లేకపోతే నిన్ను కిటికీలోని గుడ్లెత్తుకుని పరిగెడతావు. నీ హృదయంలో వాక్యం ఉంది కాబట్టి నువ్వు అనేక రీతిలుగా అనేక విస్తారమైన మాటలు నేర్చుకున్నావు. నీకు వాక్యము, వాక్శక్తితో నువ్వు నడుస్తున్నావు. నీలో వాక్యం ఉంది కాబట్టి స్వస్థతలు జరుగుతున్నాయి, స్వస్థతలు ఉన్నాయి. అన్ని ఎందు అన్యజనులు ఆశీర్వదించబడతారని దేవుడు వాగ్దానం చేశాడు. అంటే ఇది రూట్. ఈ రూట్లో నీకు వరము, ప్రతి వరము వెనక అద్భుతమైన శ్రమ ఉంది. వంట వండాలి అంటే, అన్నం వండాలి అంటే, కూర వండాలి అంటే దానికి టైం, ఆ యొక్క ఆలోచన శక్తి, ఆ కూరగాయలు, ఆ చికెను టైం పడుతుంది. అది ఒక కళ, అది ఒక విద్య, అది ఒక వరము. ప్రతి దానికి మన కళ్ళకి కనిపించి నిజం కాదు. మనము పోరాడుచున్న ఆకాశ దురాత్మ సమూహములతో, ఈ లోక నాథులతోనూ, ప్రధానులతోనూ, అధికారులతోనూ మర్చిపోకండి. మీ హృదయంలో వాక్యం ఉంది కాబట్టి సాధారణంగా మనుషులు కలిగి శోధన తప్ప మరి ఏ శోధన మిమ్మల్ని సంభవించదు. దేవుడు చెప్పాడు, అలాగే వాక్యానికి అన్నీ కూడా సెల్యూట్ చేస్తాయి. దాన్ని మీరు ఈ వాక్యానికి మీరు విధులు అవ్వాలి. ఏ వాక్యం అది? నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదించబడుదురు. ఇప్పుడు మీకు సువార్త వ్యాప్తి చెందాలని పౌలు
అనేక సంఘాలు కట్టి అనేక ఖండాల్లోనూ అనేక భాషల్లోనూ అనేక రాష్ట్రాల్లోనూ అతను వాక్యం చెప్పి అనేక రీతిలుగా వేషాలు వేశాడు. యూదులకి యూదులుగాను, సమరీయులకి సమరీయులుగాను, అన్యులకి అన్యులుగాను అనేక రీతిలుగా అనేక మందిని రక్షించాలనే తపన పౌలుకుంది. ఇప్పుడు అబ్రహాము దేవుడు స్నేహితుడుగా ఉన్నాడు. నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదించబడతారని అప్పుడే మాట ఇచ్చాడు. అందరూ అంతటా మారు మనస్సు పొందాలని మనం వాక్యం విన్నాం. మనం అందరూ కష్టపడాలి, మనం అందరూ దేవుని ప్రేమించాలి, మనం అందరూ కూడా నడుం కట్టాలి, సువార్తను ప్రకటించాలి. ఇలా సువార్తను ప్రకటించినప్పుడు వరాలు, స్వస్థత వరము, మాంత్రిక విద్య ఇవన్నిటిని కూడా జయిస్తూ అవన్నీ కూడా మీకు సెల్యూట్ చేస్తూ ఉంటాయి, మీకు లోబడతాయి. మీకు దేవుడు దాని దగ్గర మీరు దేవుడి సన్నిధిలో మీరు దేవుడిని అనుభవించినప్పుడు ఇవన్నీ కూడా మీకు లోబడతాయి. ఇలా లోపరుచుకున్నప్పుడు మీరు విజయం సాధిస్తారు. సువార్త ముందుకు వెళుతుంది. నీ యందు అన్యజనులు ఆశీర్వదించబడతారు. ఆశీర్వాదం అంటే ఏమిటి? ఆశీర్వాదం అంటే ఒక మనిషి రక్షించబడటాన్ని ఆశీర్వాదం. ఎందుకంటే తనకి డబ్బుంటే సమాధానం ఉండదు, తనకి ఐశ్వర్యం ఉంటే సమాధానం ఉండదు. కానీ రక్షించబడితే ఇప్పుడు కొంచెము కాలమైన తర్వాత మిమ్మల్ని స్థిరపరిచి బలపరుస్తానని పేతురు గారు చెప్తున్నారు. కొంచెము కాలము ఓర్చుకోండి, యుగ యుగాలు నాతో ఉంటారు. మీ యందు అన్యజనులు ఆశీర్వాదం. ఆశీర్వాదం అంటే మీకు చెప్పాను కదా, రక్షణ. ఈ రక్షణ మీరు అనుభవించినట్లు ప్రతి మనిషిలోనూ ప్రతి జాతిలోనూ ఒక్కొక్కరిని పెట్టాను. వారు విజయం సాధిస్తారు, వారు దేవుడి సన్నిధిని అనుభవిస్తారు, వారు శ్రమల గుండా వెళ్తారు, వారు కష్టాల గుండా వెళ్తారు. యేసయ్య రాజ్యం గురించి ఎన్నో బాధలు పడ్డ మనుషుల్ని చూస్తున్నాం, ప్రాణం పెట్టిన మనుషుల్ని చూస్తున్నాం యేసయ్య కోసం. అందరూ అంతటా మారు మనస్సు పొందాలని ఈ కడవరి దినాల్లో నీ యందు అన్యజనులు ఆశీర్వదించబడదురు దేవుడు చెప్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, స్వస్థత, విమోచన ఇవన్నీ కూడా వరాలయ్యా. ఆత్మవరము, మారు మనస్సు, బాప్తీసము అయ్యా, ఇవన్నీ కూడా నాయన మా రూట్లో మా మార్గంలో వస్తాయి తండ్రి. ఇవన్నిటిని నడిపించుకుంటూ ముందుకెళ్ళడానికి వరాలు ఇచ్చావు నాయన. ఈ వరాలను వినియోగించుకుని పరిశుద్ధాత్మ దేవుడు సన్నిధిలో ముందుకెళ్ళడానికి సహాయం చేసేవి తండ్రి. అయ్యా, మా ఎందున్నావయ్యా, మా హృదయంలో నివాసిస్తున్నావయ్యా, మమ్మల్ని బలపరుస్తున్నావయ్యా, మమ్మల్ని స్థిరపరుస్తున్నావయ్యా, మమ్మల్ని సిద్ధపరుస్తున్నావయ్యా. నీకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నావు తండ్రి. ఆమేన్.